హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శీర్ష లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను వేసిన ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అన్నీ ఒకే వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోలో సింపుల్ డిజైన్స్ ఉంటాయి, హెవీ డిజైన్స్ ఉంటాయి, హెవీ హ్యాండ్ డిజైన్స్ ఉంటాయి, ఆల్ ఓవర్ డిజైన్స్ ఉంటాయి. అన్ని రకాల డిజైన్స్ అన్నీ ఈ ఒకే వీడియోలో ఉన్నాయి. పెద్ద మిషన్కి ఏమాత్రం తీసిపోకుండా ఉషా 550 మిషన్లో కూడా అన్ని రకాల డిజైన్స్ అనేవి వేసి చూపించాను. కాకపోతే అన్ని డిజైన్స్ వేసేటప్పుడు అంటే కొంచెం హెవీ డిజైన్స్ వేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ అయితే యూస్ చేస్తూ డిజైన్స్ అయితే వేశాను. పేస్టల్ కలర్ శారీస్ అంటే లైట్ కలర్ శారీస్ వచ్చినప్పుడు ఆపోజిట్ కలర్లో కాంట్రాస్ట్గా బ్లౌజ్ తీసుకొని శారీలో వచ్చిన థ్రెడ్స్ ఉపయోగించి డిజైన్స్ అయితే వేస్తాను. సెల్ఫ్ కలర్లో వేయమన్నప్పుడు ఆపోజిట్ థ్రెడ్ ఉపయోగించి డిజైన్స్ అయితే వేస్తాను. ఈ విధంగా చేయడం వల్ల డిజైన్ అనేది ఎక్కువగా ఎంబోజ్ అవుతుంది. దీనివల్లనే మనకు కస్టమర్స్ అనేది పెరుగుతారు. చిన్న మిషన్లో కూడా అన్ని రకాల డిజైన్స్ అనేవి వేయొచ్చని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చూడండి, అన్ని రకాల డిజైన్స్ అయితే వేశాను. పాట్ నెక్ డిజైన్స్, కట్ వర్క్ డిజైన్స్, హెవీ వర్క్ డిజైన్స్, అన్ని రకాల డిజైన్స్ అయితే వేశాను. చూడండి, కలర్ కాంబినేషన్ అనేది ఎక్కువగా ఎంపోజ్ అవుతేనే ఎంత చిన్న డిజైన్ అయినా బ్రైట్గా కనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను వేసిన డిజైన్స్ అన్నీ ఒకే వీడియోలో చూపిస్తున్నాను. అన్ని రకాల డిజైన్స్ వేసినప్పుడే ఏ డిజైన్ని ఏ విధంగా మార్పు చేసుకుంటూ వేయచ్చు అనేది మనకు తెలుస్తుంది. అప్పుడే అన్ని విధాలుగా గ్రోత్ అనేది ఉంటుంది. హెవీ వర్క్ డిజైన్స్కి కొన్ని టిప్స్ అయితే యూస్ చేయాలి. కాకపోతే కొంచెం కష్టంగానే ఉంటుంది. చిన్న మిషన్లో ఎక్కువ హెవీ హ్యాండ్స్ వేసేటప్పుడు కానీ ఆల్ ఓవర్ డిజైన్స్ వేసేటప్పుడు కానీ కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే డిజైన్స్ వేసేటప్పుడే తెలుస్తుంది కదా మనం ఏ విధంగా వేయగలము అనేది. చిన్న మిషన్లో కూడా ఇంత గ్రాండ్గా డిజైన్స్ వేసానంటే దాని వెనుక కష్టం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నేను వేసిన డిజైన్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. చిన్న డిజైన్లను కూడా ఏ విధంగా ఎంబోస్ చేశానో చూడండి. కొంతమంది అడుగుతున్నారు చిన్న మిషన్లో జరీ యూస్ చేయొచ్చా అని. కస్టమర్ అడిగితేనే జరీ అనేది యూస్ చేయండి, లేకపోతే థ్రెడ్స్తో కూడా డిజైన్ అనేది ఎక్కువగా ఎంబోస్ చేయొచ్చు. కస్టమర్ అడిగిన వాటికే నేనైతే జరీ అనేది యూస్ చేస్తాను. కాకపోతే కస్టమర్స్ అడిగితేనే జరీ అనేది యూస్ చేస్తాను. నార్మల్ థ్రెడ్స్తో కూడా డిజైన్ అనేది ఎక్కువగా ఎలివేట్ చేయొచ్చు. చూడండి, ఈ డిజైన్కి ఫుల్ జరీ వాడాను. కస్టమర్ వేయమంటేనే జరీ థ్రెడ్ అనేది యూస్ చేస్తాను, లేకపోతే నార్మల్ థ్రెడ్స్తో కూడా డిజైన్ అనేది ఎక్కువగా ఎలివేట్ చేస్తాను. చూడండి, ఈ విధంగానైతే అన్ని రకాల డిజైన్స్ని ఉషా 550 మిషన్లో కూడా వేశాను. ఇవి వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్స్. బ్లౌజుల్లో వేయటమే కాదు, స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. కట్ వర్క్ డిజైన్స్ని కట్ వర్క్లోనే కుట్టినప్పుడే డిజైన్ యొక్క అందం బాగుంటుంది. చూడండి, కొన్ని డిజైన్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను, వాటిని కూడా పెట్టాను కాబట్టి చూడండి. స్టిచ్చింగ్లో కూడా డిజైన్ యొక్క కట్ వర్క్లోనే డిజైన్ ఎంత మంచిగా వేసిన డిజైన్ని స్టిచ్చింగ్లో కూడా దాని యొక్క డిజైన్ అనేది బాగా ఎంబోజ్ అవుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.